హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. అయ్యో, ఇటలీలో మీ ఇండియా అమ్మాయి అంటున్నాను, నా పేరు చెప్పలేదు కదా. నా పేరైతే విజయరాణి అండి. ఈరోజైతే డే వ్లాగ్ అండి. ఒకరోజు నా వ్లాగ్ ఎలా ఉంది, ఏంటి, అసలు ఎటు జర్నీ చేస్తున్నాను, ఏంటి అనేది చూడాలంటే వీడియో చూసేసేయండి. ఇంకెందుకు లేటు, వీడియో చూసేసేయండి. వీడియో ఫుల్ చూసి నేను ఎక్కడ కనిపించాను అనేది కామెంట్ చేయండి. ఇంటి దగ్గర నుంచి కారులో బయలుదేరామండి. కారులో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. కానీ ఆ వాయిస్ అయితే ఎక్కడ ఉంచలేదండి. వాయిస్ అంతా మ్యూట్ చేసి నేను రియల్ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూశారు కదా చర్చి. లైన్కి ఒక చర్చ్ ఉంటుందండి. చర్చెస్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడైతే గనక ఇంకైతే గనక మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. హాస్పిటల్ ఉంటుందండి, ఒక ఊరులాగా ఉంటుంది. వెళ్ళే దారిలో నేనేమేమి చూస్తున్నాను, ఏంటి, అసలు మేము దేని గురించి అంటే చూసే ప్లేస్ గురించే మాట్లాడుకుంటూనే వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా. ఇంక ఇదండి నా వ్లాగ్ అయితే, డే వ్లాగ్ అయితే అని చెప్పుకోవచ్చు. ఒకరోజు నా వ్లాగ్ అండి ఇదైతే గనక. వర్క్కి వెళ్ళిన తర్వాత నా వ్లాగ్ ఇలాగే ఉంటుంది ఎక్కువ శాతం అయితే గనక. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే గనక రోడ్డు క్రాస్ చేసి ఆపోజిట్కి వెళ్ళాలి. ఇవి వచ్చే వాటిని ఆగిన తర్వాత మనం వెళ్తూ ఉండాలి. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, స్ట్రైట్గా వచ్చే వాళ్ళకి. దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్లేస్ మీరు చాలాసార్లు చూసుంటారు మన వీడియోస్లో. నేను బస్సు ఎక్కటానికైతే కనుక అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి వీడియోస్ అయితే చాలాసార్లు తీశాను. ఇటు సైడ్ కూడా ఒక షార్ట్ వీడియోలో చూసుంటారండి. ఇది చిమితెర్రో దారి అయితే అని చెప్పాను. చిమితెర్రో దారి అంటే మీకు అందరికీ చెప్పాను కదా, చనిపోయిన వాళ్ళని అక్కడికే పెడతారండి. అది చక్కగా చూశారు. చూస్తుంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మేము వెళ్దాం అనుకుంటున్నాము, లోపలికి కూడా వెళ్ళినప్పుడు ఒక వీడియో అనేది తీస్తాను. అసలు ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అనే వీడియో అయితే తీస్తాను. వెళ్తే తప్పకుండా తీస్తానండి. ఇంకా చూసారు కదా, ఏదో ప్యాలెస్ లాగుంది. ఈ చెట్లు ఎక్కువ సర్కిల్ మొత్తం చుట్టూ ఉంటాయండి. ఇట్లా చుట్టూ ఉన్నాయి అంటే ఆ లోపల ఇలా ఉంది అని మీనింగ్ అండి. చూస్తున్నారు కదా, అసలు ఇది ఉంటుందండి, చాలా పెద్దదండి, చాలా పెద్దగా ఉంటుంది. దాని చుట్టూ ఇట్లా మన సర్కిల్ కూడా తిరగచ్చండి. చూస్తున్నారు కదా, మేము అట్లాగే దాని చుట్టూ తిరుగుతూనే వెళ్తున్నాము. ఇంకా ఇదైతే కనుక ఉదినేలో అండి. ఉదినేలో డే బ్లాగ్ అండి. నేను ఒకరోజు వర్క్కి వెళ్ళిన తర్వాత ఇలా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలా వెళ్తే గనక చాలా టైం అయితే పడుతుందండి ఇంటికి రావటానికి. కాబట్టి నేను డే వ్లాగ్ అయితే అని పెడుతున్నాను. ఇక్కడ చూశారు కదా, పక్కన నేను బండలు చూపిస్తూ ఉన్నా. ఇవి సమాధి మీద పెట్టడానికి ఆల్రెడీ మోడల్స్ అవన్నీ సెట్ చేసి ఉంటే మనకి ఏది నచ్చితే అది తీసుకొని పెడుతూ ఉంటారు. ఇక్కడైతే గనక మనకి లోపలికి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ కూడా తీసుకెళ్తాం కదా, ఫ్లవర్ స్టోర్ అండి. ఇక్కడైతే గనక చూస్తున్నారు కదా, అక్కడైతే అన్ని రకాల ఫ్లవర్స్ అయితే సీజన్ వారీగా దొరుకుతూ ఉంటాయి. బుకేస్ అని, ఫ్లవర్ పాట్స్ అని ఇలా చాలా దొరుకుతూ ఉంటాయి. మనం ఇంకా దాని పక్కగానే ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఒక పక్క అయితే గనక షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. ఇది సిటీ మధ్యలోనే ఉంటుంది. ఏదో సైడ్ ఉంటుంది, ఊరు చివరి ఉంటుంది అని అయితే కాదు. ఇది సిటీ మధ్యలోనే ఉంటుంది. చుట్టుపక్కల అన్నీ ఇళ్ళే ఉంటాయండి. ఇంకా నేను ఒకటి చెప్తాను, బతికిన వాళ్ళని చూస్తేనే భయపడాలి, చనిపోయిన వాళ్ళని చూస్తే ఎందుకు భయపడాలి అనిపిస్తుందండి. ఒకప్పుడైతే నాకు భయమే, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అమ్మో కళ్ళలో కూడా అలా వస్తారు అనే భయం అయితే ఉండేది. ఇప్పుడిప్పుడు నాకేమర్థమవుతుందో తెలుసా, బతికిన వాళ్ళతోనే చాలా డేంజర్ అండి. చనిపోయిన వాళ్ళతో ఎలాంటి భయము లేదు అని అయితే నాకు అర్థమైపోయిందండి. ఇప్పుడైతే గనక వాళ్ళు మంచి స్నేహితుల్లాగే ఉంటారండి, మనకెప్పుడు గుర్తొస్తూ ఉంటారు. ఇది ఇంకో సైడ్ అండి. ఈ చెట్లయితే గనక ఆకులు రాలిపోవండి. ఇది జనవరి ఎండింగ్లో తీస్తున్న వీడియో. కొన్ని చెట్లు చూశారు కదా, ఆకులు రాలిపోతూ ఉంటాయి. అవైతే సీజన్ వారీగా ఆకులు రాలిపోతూ ఉంటాయి. కొన్ని చెట్లు అయితే గనక ఆకులు రాలిపోవు. ఇక్కడే మీరు గెస్ చేసి ఉంటారు, ఒక సైడ్ ఆకులు రాలిపోయినాయి, ఒక సైడ్ ఆకులు ఉన్నాయండి. కొన్ని చెట్లకే ఉంటాయని చెప్తున్నాను కదా, వాటికే వీటికేనండి. అన్ని చెట్లు రాలుతాయని అయితే నేను చెప్పను. ఇంకోటి ఏంటి అంటే గనక, ఇప్పుడు ఇక్కడ మనం ఆగుతున్నాం కదా, వన్ సైడ్ వెళ్తేనేమో పర్సన్స్ హైవేకి వెళ్తాం, ఇంకో సైడ్ వెళ్తేనేమో మనం హాస్పిటల్కి వెళ్తామండి. ఇప్పుడు నేను హాస్పిటల్ రూటే చెప్తున్నాను. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది.
ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణి కేర్ ఉంటది. అక్కడ మెసేజ్ చేస్తే హ్యాపీగా వీడియోస్ అనేది తీస్తాను. ఇప్పుడు చూసారు కదా! చేయి పెట్టి చూపిస్తూ ఉన్నాం. ఇటు సైడ్ ఏదో కనిపించిందండి. సంథింగ్ దాన్నే చేయి పెట్టి చూపిస్తూ ఉన్నాము. మేము ఆల్మోస్ట్ వెళ్తూ ఉంటే ప్లేసెస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. కాబట్టి ఏదన్నా కనిపియగానే అలా చేతులు పెట్టి చూయించుకుంటూ ఇలా ఉంటాము. ఇంకా బ్యారేజ్ వంతెన మీదకెక్కామండి. వంతెన మీద నుంచి చూస్తుంటే అసలు చాలా బావుంది. ఇది దాటగానే హాస్పిటల్ ఉంటుందండి. లోపలికి ఎంటర్ అవ్వటానికైతే గనక కొన్ని వెహికల్స్‌కే పర్మిషన్ ఉంటుంది. మాదైతే గనక వీల్ చైర్ ఎళ్ళే వెహికల్ కాబట్టి మాకైతే గనక లోపలికి వెళ్ళటానికి పర్మిషన్ ఉంటుంది. ఇంకా లోపల ఒక సిటీ లాగా ఉంటుందన్నాను కదా! అది కూడా నేను చూపిస్తానండి. ఇంకా చూస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి చెట్లనేది. ఆకాశం కూడా చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయ్యో! మీకు టైం చెప్పలేదు కదా! ఇది దాదాపు 11:00 వెళ్తున్నామండి. 11:00 కూడా చూడండి ఎంత ఎండోలాగుంది. అంతే ఉంటుందండి జనవరికి. మనకి ఎండలైతే ఎక్కువ రావండి. ఏదో వర్షం పడి, మబ్బు పట్టినట్టు ఈ విధంగా ఉంటుంది. డే మొత్తం ఇలాగే అనిపించిందండి ఆ రోజైతే గనక. మేము 11కి వెళ్ళాము. దాదాపు అక్కడే మాకు లేట్ అయిపోయిందండి ఇంటికొచ్చేటప్పటికి. ఇంకా చూస్తున్నారు కదా! వన్ సైడ్ అయితే గనక పార్కింగ్ కూడా ఉందండి. వెహికల్స్ అన్నీ ఇట్లా పార్క్ చేసుకొని హాస్పిటల్‌లోకి ఎంటర్ అవుతారు. హాస్పిటల్‌లో బిల్డింగ్స్ మనకి ప్లాట్స్ లాగా ఉంటుందండి. మనం నంబర్ చూసుకొని వెళ్తూ ఉండాలి. ఇదిగో చూస్తున్నారు గదా! ఇప్పుడు ఎంటర్ అయిపోయామండి. ఆల్రెడీ ఇదంతా హాస్పిటలేనండి. హాస్పిటల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ బిల్డింగ్స్ నెంబర్ 1, 2, 3 మేము వెళ్ళాల్సింది 15 దగ్గరికి వెళ్ళాలి. అది చూసుకుంటూ వెళ్ళాలండి. ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. హ్మ్. ఇందాక నుంచి మనకి వంతెన దిగిన దగ్గర నుంచి హాస్పిటల్‌లోకి ఎంటర్ అయిపోయాము. చూసారు కదా! ఇక్కడ నంబర్స్ గూడా నేను చూపిస్తూ ఉన్నాను. ఇదిగో ఇక్కడ ఉంటుందండి రూట్ మ్యాప్. ఎటెళ్ళాలి, ఏంటి అనే మ్యాప్ ఉంటుంది. అది చూసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇది ఉదినేలో హాస్పిటల్ అండి. హాస్పిటల్ చూడటానికి ఎంత పెద్దగా ఉంటుందనుకున్నా, ఏదో ఒక ఊర్లోకి ఎంటర్ అయిపోయినట్టు ఉంటుంది. బయటికి రావాలంటే చాలా దూరంగా రావాలి. ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ నంబర్స్ అయితే ఉంది. మేము వెళ్ళాల్సిన నెంబర్ చూసుకుంటూ వెళ్తున్నామండి. వెహికల్స్ కూడా కొన్నిటికే ఉంటుందండి. అన్నిటికైతే గనక పర్మిషన్ ఉండదు. కొన్నైతే గనక బయట పెట్టుకోవాలి. మేము దిగిన తర్వాత ఒక వెయిటింగ్ రూమ్‌లో ఉందండి. అక్కడ కూడా చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చేసి ఈ వీడియో అన్నీ ఇదే ఉంటుందండి. హ్మ్. డే హాస్పిటల్ వ్లాగ్ అని అయితే ఉంటుంది. మీకు చూస్తున్నారు కదా! ఇదండి నడిచెళ్ళే వాళ్ళకి సెపరేట్‌గా ఉంది చూసారు కదా! అక్కడ నడిచెళ్ళే వాళ్ళు మేము ఆగాల్సింది ఇదేనండి. ఇది 15 నెంబర్ అయితే గనక. మేము ఇక్కడ దిగేసి ఇంక 15 నెంబర్‌కెళ్ళాలి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటూ నేను వీడియో అయితే చూపిచ్చాను. నేనైతే గనక బయటికి పెట్టలేదండి. వాయిస్ అయితే మ్యూట్ చేశాను. ఆపోజిట్ అయితే చూపించలేదు. ఎందుకంటే ఎక్కువ మంది పర్సన్స్ ఉంటే చూపిస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి చూపియలే. ఇక్కడ చూసారు కదా! బెడ్ అండి. పక్కనే బెడ్ అయితే ఉంది చూడండి. ఇంకా ఇక్కడైతే సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ అలా కూర్చున్నాము. ఇంక పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి కదా! ఇంక అందుకని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఇక్కడ వెయిట్ చేసేటప్పుడే ఈ వీడియో అనేది తీసుకున్నా. బట్టలు కూడా చూడండి హెవీగా వేసేసుకున్నాం. అంటే జనవరిలో ఎంత చలి ఉంటుందో మీకే అర్థమైపోయి ఉంటుంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు 1 డిగ్రీ అయితే ఉందండి చలైతే గనక. హ్మ్. ఈ చలిలోనే మేము బయటికి వెళ్ళామండి. ఇంక చూడండి చేతులు ఎలా ఉంటాయో. ఇంకా అయిపోయిన తర్వాత హాస్పిటల్‌లో విజిట్ అయితే మేము చూపించలేదండి. బయటకొచ్చి మళ్ళీ బయటికి రావడానికి ఉంటుంది దారి చూసారు కదా! మనకి గీసుంటుంది చక్కగా మనకి సర్కిల్ ఎటు వెళ్ళాలి ఏంటనే మ్యాప్ ఉంటుంది. దాన్ని చూసుకొని బయటికి రావాలి. ఇది ఇందాక మేము ఎంటర్ అయ్యింది ఆపోజిట్ నుంచి వెళ్ళాము. ఇటు నుంచి రావాలి. చూసారు కదా! ఇక్కడ చీపురు కట్టల చెట్లండి అవన్నీ. డెకరేషన్‌గా చాలా బాగా వాడతారు. కొండ చీపురు అంటారు కదా! అవండి ఇక్కడైతే గనక. ఇది బయటికి ఇంకా రాలేదండి. ఇది మెయిన్ అండి ఇక్కడైతే గనక. ఇక్కడ అసలు మెయిన్ ఎంటర్ అవ్వాలి. బస్‌కొస్తే గనక ఇదిగో ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి ఎంటర్ అయిపోయి లోపలికెళ్తాం. నడుచుకుంటూ వెళ్తాము. నంబర్ చూసుకుంటే ఇప్పుడు మేము కార్‌లో కాబట్టి మాకు పర్మిషన్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయాము. హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ బయటకొచ్చేస్తున్నామండి. బయటకొచ్చిన తర్వాత చూసారు గదా! ఇక్కడి నుంచి ఇంక బయటకొచ్చేసినట్టేనండి. ఇవన్నీ నార్మల్ ఇల్లు. మీకు బిల్డింగ్స్‌లాగా కనిపించింది అదేనండి హాస్పిటల్ అయితే గనక. ఇప్పుడు బయటకొచ్చేసేటప్పుడు ఈ వీడియో అయితే మళ్ళీ తీసా. ఆపోజిట్ చూసారు గదా! అటు బిల్డింగ్స్ ఉన్నాయి. ఇటు పక్క అయితే గనక ఇల్లున్నాయండి. ఇది
మీకు వన్ డే వ్లాగ్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఊళ్ళోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశానండి. ఇంక లోపల లోపల అంటే అట్లా తిరుగుతూ ఉన్నాను చూడండి. ఇంకా నంబర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. వన్ సైడ్ అయితే గనక ఇల్లున్నాయి. ఇంకో సైడ్ ఇంకోటేందంటే ఇక్కడ హాస్పిటల్‌లో ఉంటే గనక హెల్త్ బాలేకుండా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనకి హెల్త్ బాలేదు, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే గనక బెల్ ఉంటుంది. అది నొక్కితే గనక ఎమ్మటే వచ్చి మనకేంటి ప్రాబ్లమ్ ఏంటనేది అడుగుతూ ఉంటారు. మన దగ్గర మనిషి ఉన్నా లేకపోయినా వాళ్ళు చూసుకుంటారండి. ప్రాబ్లమ్ లేదు. నాకైతే గనక హాస్పిటల్ పేరెత్తితేనే వణుకొస్తూ ఉంటుంది. హ్మ్. రీజన్ ఎందుకంటే నేను ఒకసారి హెల్త్ బాలేక అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయింది హాస్పిటల్‌కి. తీసుకువెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అండి నాకు రూమ్ ఇవ్వటానికే మినిమమ్ 7 అవర్స్ పట్టిందండి. అంత వెయిట్ అయితే ఉంది. ఆ తర్వాత అయితే గనక మొత్తం వాళ్ళే చూసుకున్నారు. కాకపోతే నాకు వచ్చి చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఆ టైంలో సుధాకర్ గారు ఒక్కరే ఉన్నారు. తనకి ఆపరేషన్ చేసున్నారు మోకాలు కాబట్టి నేనైతే గనక అప్పుడు బాగా బాధపడ్డాను. జీవితంలో హాస్పిటల్‌కెళ్ళకూడదు, ఇక్కడైతే వెళ్ళకూడదని డిసైడ్ అయ్యానండి. ఎళ్తే ఏదైనా చూయించుకొని ఎమ్మటే వచ్చేటట్టయితే ఉండాలి. లోపలికెళ్ళి ఉండటం అయితే ఉండకూడదు అని డిసైడ్ అయ్యా. ఎందుకంటే అనిపిచ్చిద్దండి ఎవ్వరు రాకపోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్కదాన్నే ఉండి ఇంక నిద్రపోవటం, లెగవటం 1 వీక్ దాదాపు 8 డేస్ నేను అట్లాగే హాస్పిటల్‌లో ఉన్నానండి. ఏదో 1 అవర్ అట్లా వచ్చి విజిట్‌గా చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈయనైతే గనక హ్మ్. పాపం నడవలేక అలాగే కర్ర తీసుకొని వచ్చేవాళ్ళు. మోకాళ్ళకి ఆపరేషన్ అయింది కాబట్టి. అందుకని అప్పటినుంచి నాకు ఎవరు లేరు అనే ఫీల్ అయితే అయ్యానండి. హాస్పిటల్‌లో ఉంటే ఎవరు రారేమో ఇలా ఉంటుంది. కాకపోతే ఏందంటే ఈవినింగ్ రోజు జాబ్ దగ్గర వాళ్ళు ఏదో ఒక ఫుడ్ తీసుకొని నాకొచ్చేవాళ్ళు. నేను హాస్పిటల్‌లో ఫుడ్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటదని నాకు ఇష్టమైన ఏయో ఒకటి చేసుకొని వాళ్ళు తెస్తే అలా తింటూ ఉండేదాన్ని. ఇంకా హాస్పిటల్‌లో నేను అలా 8 డేస్ ఉన్నానండి. ఫస్ట్ టైం నేను హాస్పిటల్‌లో 8 డేస్ ఇటలీలో ఉండటం. అదేనండి అప్పుడేంటంటే ప్లేట్స్ పడిపోయి ఉన్నానండి హెల్త్ బాలేక. ఇంక జీవితంలో ఇక్కడ హాస్పిటల్‌కి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యానండి. ఏదైనా భరించొచ్చు కానీ అక్కడికి వెళ్ళి భరించలేము అని అయితే భయపడుతూ ఉంటాను. ఇప్పుడు బయటకొచ్చేసిన తర్వాత ఇది చూసారు కదా ఎలా ఉందో. హ్మ్. ఇదండి నాకు హాస్పిటల్‌లో ఒకసారి జరిగిన ఘోరమైన అనుభవం ఇదైతే గనక. ఇంకా ఇక్కడైతే గనక ఎలా ఉంటుంది అంటే ఫుడ్ ఎట్లా అంటే రేపొద్దున వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో మనం ఏది కావాలని చెప్తే వాళ్ళు తెల్లారి ఆ ప్లేట్ మనకు తీసుకొస్తారండి. వచ్చినప్పుడు ఈరోజు నైట్ రేపు మధ్యాహ్నానికి, సాయంత్రానికి ఫుడ్ ఏం కావాలని అడిగి వాళ్ళు రాసుకొని తీసుకెళ్ళి మళ్ళీ తెల్లారి అవి తీసుకొచ్చి రూమ్స్‌లో ఇస్తూ ఉంటారు. మనకి తినడం కుదరలేదు మన చేతులకి ఏదన్నా సెలైన్స్ అలా పెట్టారు అంటే వాళ్ళే అది కూడా హెల్ప్ చేస్తారండి. ట్రీట్మెంట్ అయితే చాలా బావుంటుంది. కాపోతే లేట్ అవుతుందండి. ఈరోజని చెప్పి వెళ్తే ఆ ట్రీట్మెంట్ చాలా టైం అయితే పడుతుంది. ఇంకోటి ఇటలీ వచ్చే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అయితే చెప్తానండి. పళ్ళకి, కళ్ళకి సంబంధించింది ఇండియా వాళ్ళైతే ఇండియాలోనే చూయించుకొని రాండి. హ్మ్. ఇక్కడికొస్తే చాలా కాస్ట్ అండి. ఆ 2 అయితే గనక మనం భరించలేమండి. కాస్ట్ మామూలుగా ఉండదు. కళ్ళకి, పళ్ళకైతే గనక. అందుకే నేను ఆ 2 అయితే ఇండియా వచ్చినప్పుడు చూయించుకొని ట్రీట్మెంట్ తీసుకొనైతే వస్తూ ఉంటాను. ఇదండి ఇక్కడైతే గనక నేను ఎట్లాగో హాస్పిటల్ వ్లాగే చేస్తున్నాను కాబట్టి దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇంకోటి మనకి బట్టలు మారవటానికి గానీ, ఒళ్ళు తుడవడానికి గానీ వాళ్ళే రోజు వచ్చి వాళ్ళే చేసి, డ్రెస్ చేంజ్ చేసి, మొత్తం రెడీ చేసి వెళ్తూ ఉంటారండి. ఇట్లా కూడా ఉంటుంది. మనమే చేయాలి, మన వాళ్ళు రావాలి అనైతే లేదండి. వాళ్ళు బాగా చూసుకుంటారు. చూసుకోవటంలో ఎలాంటి తేడా లేదు. అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎలా చూస్తారో అలా ఉంటుంది. కాకపోతే మన వాళ్ళకే ఉంటుంది గదా! వాళ్ళకి తెలుగు రాదు. మొత్తం ఇటాలియన్‌లోనే మాట్లాడాలి. ఇంకా వాళ్ళతో ఇటాలియన్‌లో మాట్లాడుకుంటూ చేయించుకుంటే చాలా చేస్తారండి. హ్మ్. కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ అంటే బావుంటుంది. ఇంకా ఇదైతే హాస్పిటల్ మొత్తం తిరిగి, తిరిగి హాస్పిటల్ ముందుగానే వెళ్తున్నానండి. ఇంక చూసారు కదా! పార్కింగ్ అండి ఇదైతే హాస్పిటల్ పార్కింగ్. బస్ అయితే గనక ఒకటవ నెంబర్ వెళ్తుందండి హాస్పిటల్‌కి. ఎక్కడ ఎక్కినా మనం ఒకటో నెంబర్ హాస్పిటల్ దగ్గరికే ఎళ్తుంది. కాబట్టి హాస్పిటల్‌కి వెళ్ళటానికైతే చక్కగా ఫెసిలిటీస్ కూడా మంచి, మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో అండి. చిన్న వీడియో అనుకున్నాను గానీ చాలా పెద్ద వీడియో అయింది. హాస్పిటల్ మొత్తం చూపిస్తూ నేనైతే గనక కొంచెం చెప్దామనైతే అనుకుంటున్నాను. ఇంకా మాకు పర్సనల్ డాక్టర్ ఒకరు ఉంటారండి. ఆ డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించుకుంటూ ఉంటాము. మనకు ఎమర్జెన్సీ అంటే గనక
పోంతోస్ కోర్స్ అని చెప్పి మెయిన్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి లైన్‌లో నించుంటే వాళ్ళు దేనికి సంబంధించిన డాక్టరు దానికి ట్రీట్మెంట్ అయితే చేస్తారండి. ఎమర్జెన్సీ గాని చేస్తారు. ఎమర్జెన్సీ అంటే ఒక 5 అవర్స్, 3 అవర్స్ అయితే మినిమమ్ పడుతుందండి. అలా అయితే చూస్తారు. అప్పుడు నేను అంబులెన్స్‌లో ఎళ్తేనే మినిమమ్ 7 అవర్స్ పట్టిందండి రూమ్ ఇవ్వటానికి. హ్మ్. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే గనక ట్రీట్మెంట్ సూపర్ ఉంటుంది. ట్రీట్మెంట్‌కి ఎలాంటి డోకా లేదండి. ఇంకా ఈ వీడియో నచ్చింది అనైతే అనుకుంటున్నాను. ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అనేది చెప్తే గనక నేను తప్పకుండా వీడియో అయితే చేస్తానండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చేస్తాను. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి, ఇక్కడ ఎలాంటి ఏది ఏ కాస్ట్ ఉంటుంది అనేది మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గనక నాకు వీడియో కింద కామెంట్ చేస్తే తప్పకుండా వీడియో చేస్తానండి. ప్లేస్‌కి వెళ్ళకపోయినా సరే ప్లేస్ గురించి అయితే చెప్పి నేను వీడియో అయితే చేస్తాను. ఇందాక వెళ్ళిన రోడ్డులోనే అటు ఇటుగా రిటర్న్ వస్తూ ఉన్నాము. దగ్గరగానే వచ్చేసాం కదా! ఇంకా అందుకే ఈ వీడియో అయితే గనక ఎక్కువ టైం అయితే తీయలేదు. ఇక్కడి నుంచి అయితే గనక ఒక 3 మినిట్స్ మీకు చూపించిన ప్లేస్ కనిపిస్తేనే ఈ వీడియో అయితే తీశాను. ఇదైతే గనక ఇంకొక సైడ్ నుంచి ఇంటికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ సర్కిల్ అండి. చక్కగా సర్కిల్స్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే ఎవరు ఆగదు. లైట్లు సిగ్నల్స్ వచ్చిందాకా ఆగే పని అయితే లేదండి. హ్మ్. ఇంకా చూస్తున్నారు కదా! చక్కగా ఎవరి దారి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మరవకండి. ఇంకా ఇంటినేమంటారు అని ఒకరు క్వెషన్ అడిగారు. కాజా అంటారండి. కాజా అంటే ఇల్లండి. హాస్పిటల్‌ని అస్పదాలే అంటారు. ఇది హాస్పిటల్ అండి. డాక్టర్‌ని మనం ఎట్లా డాక్టర్ అంటామో దతోరే అంటారు. ఇలా అంటారండి ఇటాలియన్‌లో అయితే గనక. కాజా అస్పదాలే దతోరే అండి. దతోరే అంటే డాక్టరు. మనకు ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటది. తేలిగ్గానే నేర్చుకోవచ్చు. నాకు నేర్చుకోవడానికైతే గనక 3 మంత్స్ పట్టిందండి. ఇక్కడ లాంగ్వేజ్ అయితే గనక. నేను స్కూలుకి వెళ్ళే నేర్చుకున్నానండి. స్కూలుకి వెళ్ళి హ్యాపీగా నేర్చుకున్నా. మీకు ఇంక ఏదన్నా ఉంటే గనక కింద కామెంట్ చేస్తే వాటి గురించి కూడా చెప్తాను. ఇంకా కార్‌ని ఏమంటారనేది ఆల్రెడీ మన వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ కూడా చెప్తున్నాను. మాక్కినా అంటే కారండి. అవుతో అంటారు. మాక్కినా అంటారు. ఇదండి. ఇవి చెట్టుని ఆల్బెరో అంటారు. ఆల్బెరో అంటే చెట్టండి. ఇది. తెలుసు కదా! మీకు అర్థమైపోయింది. ఇక్కడైతే గనక పెట్రోల్ బంక్ అండి. బెంజీన్ అంటారు. పెట్రోల్ బంక్ చక్కగా ఇక్కడైతే గనక పెట్రోల్ కొట్టించేసుకోవచ్చు. మాకైతే ఆల్రెడీ ఉంది. అక్కడక్కడ ఉన్నాయి కదా! రెడ్ అవైతే గనక మనకు ఫోటోస్ తీస్తుంటుంది. స్పీడ్ ఎక్కువ వెళ్తే గనక మనకి ఇంటికి పెనాల్టీ అనేది కూడా అలాగే వస్తుందండి. కాబట్టి చిన్నగా నిదానంగా వెళ్ళాలి. నిదానంగా వెళ్ళండి. స్పీడ్‌గా ఎళ్లి పెనాల్టీలు ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడ అంబులెన్స్ చూసారు కదా! నేను ఇందాక అంబులెన్స్ గురించి మాట్లాడా. పక్కనే ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరొక మంచి వీడియోతో వచ్చేస్తాను. మీ ఇంటికి అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఇక్కడి నుంచి మన ఛానల్‌లో చాలా సార్లు వీడియో అయితే చూసే ఉంటారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను. ఈ ప్లేస్ అయితే గనక నేను ఆల్రెడీ వీడియో కూడా తీశాను. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ఇంటికొస్తాను.